కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. కొత్త సిమ్ కార్డ్తో నయా మోసాలు. కొత్త సిమ్మే కాదు, సిమ్ని వేరే నెట్వర్క్కి చేంజ్ చేస్తున్నా సరే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ ఒక్క చిన్న తప్పు జరిగిందో వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్త సిమ్ ఏంటి, పోర్ట్ ఏంటి, అసలు వీటి వల్ల ఎలా మోసాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కొత్త ఫోన్ కొన్నా లేక నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా మనం వెంటనే చేసే పని కొత్త సిమ్ తీసుకోవడం లేదా పోర్ట్ చేయించడం. అయితే కేవలం ఆధార్ కార్డు ఇచ్చి సిమ్ తీసుకోవడం మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేదంటే మీ పేరు మీద ఎవరైనా తెలియకుండా సిమ్ వాడుతున్నారా, మీ పాత సిమ్ ఏమవుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా లేదా వేరే నెట్వర్క్ పోర్ట్ చేయాలన్నా డీలర్ దగ్గర చాలా జాగ్రత్తలు ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాజస్థాన్ జోధ్పూర్ బస్ని పోలీసులు ఓ సైబర్ క్రైమ్ గురించి ఎంక్వైరీ చేస్తుండగా మురాద్ ఖాన్ అనేటువంటి వెల్డర్ పేరుతో ఒక మొబైల్ నెంబర్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని కలిసి విచారించగా అసలు తన పేరు మీద ఆ సిమ్ ఉన్నట్టు తనకు కూడా తెలియదని షాక్కి గురయ్యాడు. మరోవైపు ఆ నెంబర్ ₹1,00,000 సైబర్ మోసాలు జరిగినట్లు కూడా పోలీసుల దగ్గర వివరాలున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే 2024 ఫిబ్రవరిలో నెట్వర్క్ సరిగ్గా రాక తన పాత సిమ్ను పోర్ట్ చేసుకునే టైంలో డీలర్ 2 సార్లు ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్ తీసుకున్నట్లు కూడా మురాద్ వెల్లడించాడు. ఆ వివరాలతోనే అతని పేరుతోటి మరో సిమ్ను డీలర్ సైబర్ నేరగాళ్లకు విక్రయించాడని కూడా పోలీసులు గుర్తించారు. అయితే బాధితుడి ఫిర్యాదుతో సిమ్ కార్డ్ డీలర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా పంపారు. దీని వెనక అమాయకుల బయోమెట్రిక్ వివరాలతో సిమ్లు తీసుకొని మోసాలు చేస్తున్నటువంటి పెద్ద ముఠా ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని బట్టి సిమ్ తీసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్ అండ్ ఐరీ స్కాన్ మళ్ళీ అడిగితే వెంటనే అనుమానించి తమకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఏం చేయాలంటారా? చెప్తా. అయితే పాయింట్ నెంబర్ 1, ఆధార్ అండ్ బయోమెట్రిక్ జాగ్రత్త. ఎందుకంటే మన స్టోర్కి వెళ్ళినప్పుడు ఈకేవైసీ ఉంటుంది. అయితే ఈకేవైసీ బయోమెట్రిక్ ఇస్తాం. గుర్తుంచుకోండి, ఆపరేటర్ కేవలం ఒక్కసారి మాత్రమే బయోమెట్రిక్ తీసుకోవాలి. నెట్వర్క్ రాలేదు, సిగ్నల్ లేదు అని రెండోసారి తీసుకొని ఇవ్వకండి. దీనివల్ల మీ పేరు మీద వేరే సిమ్ యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే మీకు ఆ ప్రాసెస్ అవ్వకపోతే మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సిమ్ పోర్టింగ్ ఎంఎన్పి రూల్స్ అంటే ఒక నెట్వర్క్ నుండి ఇంకొక నెట్వర్క్కి మారాలనుకుంటే పాత సిమ్ కనీసం 90 రోజులు మీ దగ్గర ఉండాలి. పోర్టింగ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీకు ఇచ్చేటువంటి యూపీసీ కోడ్ ఎవ్వరికి కూడా షేర్ చేయొద్దు. కేవలం స్టోర్ పర్సన్కి తప్ప ఎవరికి చేయొద్దు. ఇకపోతే పాయింట్ నెంబర్ 3, పాత సిమ్ జాగ్రత్త. ఎందుకంటే మీరు పోర్టింగ్ చేసినప్పుడు పాత సిమ్ పనిచేయడం ఆగిపోయిన వెంటనే దాన్ని ముక్కలుగా కట్ చేసి పారేయాలి. అందులో మీ కాంటాక్ట్స్ కానీ లేదా డేటా ఉంటే డెఫినెట్గా అక్కడికే క్లియర్ చేసేయాలి. ఎందుకంటే అది సైబర్ నేరగాళ్లకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇకపోతే పాయింట్ నెంబర్ 4, ప్లాన్స్ విషయంలో క్లారిటీ. అయితే మనం కొత్త సిమ్ తీసుకునేటప్పుడు ఎఫ్ఆర్సీ అంటే ఫస్ట్ రీఛార్జ్ ఎంత అని కూడా క్లియర్గా అడగండి. కొన్నిసార్లు ఫ్రీ అని చెప్పి హిడెన్ ఛార్జీలు వసూలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత ప్రభుత్వం TAFCOP అనేటువంటి ఒక వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు మీద మీకు తెలియకుండానే ఏవైనా సిమ్ములు ఉన్నాయో లేదో అందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే అక్కడే రిపోర్ట్ చేసి వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఇక సైబర్ క్రైమ్స్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి కొత్తగా అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి OTPs కానీ లేకపోతే ఇంకేదైనా కానీ తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం తీసుకునే సిమ్ ఏదైతే ఉందో ఒకవేళ కనుక మనం అక్కడ పోర్ట్ చేయించేటప్పుడు కానీ లేదంటే అక్కడ కొత్త సిమ్ తీసుకునేటప్పుడు కానీ ఒకే అడ్రస్ మీద 2 సిమ్ములు కూడా తీసుకోవచ్చు. మేబీ అంటే 90 డేస్ టైం లిమిట్ ఉంటుంది. ఆ 90 డేస్ కనుక ఒకవేళ పోర్ట్ చేసుకోవాలనుకుంటే 90 డేస్ ఉంటుంది. కొత్త సిమ్ తీసుకోవాలంటే ఏం అవసరం ఉండదు. అండ్ చాలామంది ఏంటంటే రోడ్ సైడ్స్ కానీ లేకపోతే కొన్ని ప్లేసెస్లలో అందరూ అలా చేస్తారని కాదు, కానీ కొంతమంది అయితే సైబర్ నేరగాళ్లకు చాలా ఈజీగా ఉండేటువంటి వే అనమాట ఇది. రోడ్ సైడ్ పెట్టేటువంటి లేకపోతే సిమ్ ఫ్రీ అని చెప్పేసి రీఛార్జ్ ఫ్రీ అని చెప్పేసి కొన్ని దాంట్లో సిమ్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఈజీగా మనం వెళ్ళి ఆధార్ కానీ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తీసుకుంటాం. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎన్నిసార్లు ఐరీస్ తీసుకున్నాడు అండ్ ఎన్నిసార్లు అక్కడ తంబు తీసుకున్నాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వాస్తవానికి అక్కడ
నిజంగానే తంబు పడిందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మెజర్ ఎవ్వరు కూడా ఒకసారి కంటే ఎక్కువ తీసుకోరు. ఒకవేళ అది కాదు అంటే మాత్రం డెఫినెట్గా వారి మీద ఒక్కోసారి ఫోటో రాలేదు, ఇలా కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు. ఆ రీజన్స్ చెప్పినప్పుడు అందులో ఓకే అయిందా లేదా అనేది వేరే అప్రమత్తంగా ఉండి ఆ ప్రాసెస్సే కంప్లీట్గా అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ టైం అడిగితే ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు డెఫినెట్గా సిమ్ కొనేటువంటి వ్యక్తుల పట్ల ఉండాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఓటీపీస్, మెయిన్గా సిమ్ యాక్టివేట్ టైంలో కానీ లేకపోతే పోర్ట్ టైంలో కానీ మీకు ఒక ఓటీపీ వచ్చిందని అంటే దానికి ఉండేటువంటి ప్రాసెస్ ఒక రకంగానే ఉంటుంది. ఇన్ కేస్ వేరే లెక్క మీకు ఇది ఓటీపీ చెప్పండి ఫ్రీ రీఛార్జ్ వస్తుంది, లేదు అని అంటే మీకు ఇక్కడ టాక్ టైం ఎక్కువగా అండ్ ఇంతకుముందు టాక్ టైం ఇప్పుడు ఎక్కువగా ఆఫర్స్ ఉన్నాయి, ఇలాంటి కొన్ని విషయాలు కూడా చెప్పి కొన్ని కోడ్స్ పంపిస్తే అవి కూడా హ్యాక్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇన్ కేస్ ఒకవేళ అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఆ బ్యాంక్ డీటెయిల్స్కి ఇస్తే ఆ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి డబ్బులు కూడా మొత్తం కాజా చేసేటువంటి అవకాశం కూడా సైబర్ నేరగాళ్లకు లేకపోలేదు. సో ఇప్పుడు కంప్లీట్గా అంత సిస్టమ్ మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారానే నడుస్తుంది కాబట్టి ఏదైనా చిన్న అంటే ఎక్కువగా పెద్దగా క్రైమ్ చేయడానికి పెద్ద ప్రాసెస్లు అక్కర్లేదు. చిన్న ఓటీపీ తోటే అందులో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు లేకపోతే ఇన్ కేస్ ఇంకేదైనా కానీ కంప్లీట్గా ఆ చిన్న ఓటీపీస్ తోటి మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలతోటే సైబర్ నేరగాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో అందుకోసమనే కొంచెం ఇన్ కేస్ జాగ్రత్తగా ఉండి ఆ ప్రాసెస్ కొత్త సిమ్ కానీ లేకపోతే ఉన్నాయి కానీ తీసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మన సిమ్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో పేర్ల మీద సిమ్ములు తీసుకొని ఉంటారు. మేబీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సిమ్ ఎలాగో నా పేరు మీదనే ఉంది కదా అని అనుకుంటారు. బట్ ఎవరో ఒకరు ఫ్రీగా ఇచ్చినటువంటి సిమ్ కావచ్చు, లేదంటే వాడేసినటువంటి ఇంట్లో చాలా సిమ్స్ కొన్నప్పుడు ఫోన్లు కొన్నప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడంటే డెఫినెట్గా అన్లిమిటెడ్ రీఛార్జ్ వచ్చింది కాబట్టి మన వాళ్ళు చాలామంది ఒకటే సిమ్ తీసుకుంటున్నారు, రీఛార్జ్ చేసుకుంటూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే గతంలో టాక్ టైం కోసం సిమ్ములు మరి అంటే కాల్స్ కోసమే సిమ్ తీసుకునేది, ఆ టాక్ టైం అయిపోగానే దాన్ని పడేసేది. అట్లా చాలా సందర్భాల్లో ఉన్నటువంటి సిమ్స్ ఇప్పటికీ కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ సిమ్ ఏంటి, దాని తర్వాత అది పేరు మీద ఎవరి పేరు మీద ఉంది అండ్ వాళ్ళ ఎవరిదైనా వ్యక్తిగతంగా వాళ్ళ పేరు మీద ఎన్నెన్ని సిమ్ములు ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మేజర్గా సిమ్ తీసుకునేటప్పుడు అండ్ పోర్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా సైబర్ నేరాలకు ఎక్కువగా ఆస్కారం ఉండదని కూడా పోలీసులు అంటున్నారు. సో ఈ జాగ్రత్తలు డెఫినెట్గా ఇప్పుడు చెప్పినటువంటి 4 జాగ్రత్తలు కూడా పాటిస్తే సైబర్ మోసాలు చాలా తగ్గుముఖం పడతాయని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట ఎవరు ఉండరు కాబట్టి ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఇలాంటి స్మార్ట్ మోసాలకి మీకు మీరే బాధ్యులు అన్న విధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. సో అందుకనే ఎంత అప్రమత్తంగా ఉంటే అంత లాస్ తక్కువగా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ విషయాల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.